ఇండియన్ క్రికెటింగ్ వరల్డ్ కప్ గెలిచింది. దాన్ని చూసి ప్రతి ఒక్కరు ఇది నా సక్సెస్ అని చెప్పేసి చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అండ్ కొంతమంది నేను ఒక రోజు ఇండియన్ జెర్సీ వేసుకొని ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలి, నేను ఒక సంజు శాంసన్ అవ్వాలి, నేను ఒక హార్దిక్ పాండ్యా అవ్వాలి, నేను ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి కలలు కంటే సరిపోతుందా? కాదు కదా. ఆ కలలకి సరైన పాత్వే దొరికితే మీరు అవ్వచ్చు. ఆ పాత్వే ఇవ్వడానికి నేనున్నా. మీరు ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలంటే ఒకవేళ సెలెక్ట్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏందో క్లియర్ గా చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్టెప్ నెంబర్ 1, మీరు వెంటనే ఒక లోకల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడండి. మీరు ఒకవేళ స్కూల్లో ఉంటే స్కూల్ గేమ్స్, కాలేజ్ లో ఉంటే కాలేజ్ టీమ్ ని రిప్రజెంట్ చేయండి. స్టెప్ నెంబర్ 2, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ ట్రయల్స్ జరుగుతాయి. మీ పర్ఫార్మెన్స్ గానీ స్టేట్ సెలక్షన్స్ లైక్ రంజీ ట్రోఫీలో మంచిగా ఇస్తే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ డొమెస్టిక్ క్రికెట్ అండర్ లో ఉంది. సో డొమెస్టిక్ క్రికెట్ అంటే మళ్ళీ ఏంటో డౌట్ రావచ్చు. స్టెప్ నెంబర్ 3 అదే. ఇవన్నీ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ అన్నమాట. రంజీ ట్రోఫీ, విజయ్ హజార్ ట్రోఫీ, సయ్యద్ ముస్తబ్ అలీ ట్రోఫీ. మీ పర్ఫార్మెన్స్ గానీ ఇక్కడ మంచిగా ఉంటే, సెలెక్ట్ చేసేవారి కన్లో మీరు పడితే మీ లైఫ్ ఇక్కడే తిరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడొచ్చు, అదే ఐపీఎల్. ఒకవేళ మీరు ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యి ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇండియన్ టీమ్ కి డైరెక్ట్ గా సెలెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు అంచెలంచెలుగా ఎదుకుంటూ ఇండియన్ టీమ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ వరకు క్లియర్ గా ఉందనుకుంటా. దానిలో నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏందో చూసుకుందాం. మ్యాచ్ ఫీజెస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్స్ గా టెస్ట్ క్రికెట్ టీమ్ కి 15 lakhs per matches, ODI కి 6 lakhs per match, T20 కి 3 lakhs per match. యాన్యువల్ BCCI కాంట్రాక్ట్ ఎంతో తెలుసా? టాప్ ప్లేయర్ 1 CR నుంచి 7 CR వరకు ఎర్న్ చేస్తారు పర్ ఇయర్. ఐపీఎల్ సాలరీ గురించి మాట్లాడుకుందామా? 5 to 20 crores పర్ సీజన్ సంపాదించుకుంటారు. ఇవన్నీ ఒక అయితే బ్రాండ్స్ గురించి మాట్లాడుకోవాలి. యాడ్స్ అని చెప్పేసి, స్పాన్సర్షిప్స్ అని చెప్పేసి, సోషల్ మీడియా డీల్స్ అని చెప్పేసి, అబ్బో చాలా ఉన్నాయి. దీంతో పాటు రెస్పెక్ట్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది, నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది, గవర్నమెంట్ అవార్డ్స్ వస్తాయి, హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతుంది. క్రికెట్ చూడడం అందరితో అవుతుంది, కానీ ఇండియన్ జెర్సీ వేసుకొని ఆడడం కొంతమందికే సాధ్యం అవుతుంది. ఈ వీడియోని ఇంతవరకు చూస్తామంటే నీ దగ్గర ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉందని చెప్పేసి నాకు అర్థమైంది. నెక్స్ట్ నువ్వే సంజు శాంసన్ అవ్వచ్చు, నెక్స్ట్ నువ్వే విరాట్ కోహ్లీ అవ్వచ్చు, నెక్స్ట్ నువ్వే ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ అవ్వచ్చు. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, కానీ గట్టిగా కూర్చొని కొడితే కుంభస్థలాలే కదిలిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఐపీఎల్ లో ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఐపీఎల్ లో వచ్చే బెనిఫిట్స్ ఉందో క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా. ఆ వీడియో మీకు కావాలన్నా, లేదు అంటే స్పోర్ట్స్ లో మీ గేమ్ కి కావాల్సిన ఒక కెరియర్ గైడెన్స్ అయినా సరే నేను ఇద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, దేని గురించి కావాలో కామెంట్ లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని 8 మెంబర్స్ కి షేర్ చేసి అకౌంట్ ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.